హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పౌరశాస్త్రం నూతన బుక్లోంచి ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చూడండి. రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత, ఫస్ట్ వచ్చి పరిచయం, పౌరశాస్త్ర ఆవిర్భావం, రాజనీతి శాస్త్రం ఆవిర్భావం, పౌరశాస్త్రం రాజనీతి శాస్త్రం మధ్య సంబంధం, రాజనీతి శాస్త్ర నిర్వచనాలు, రాజనీతి శాస్త్ర సంప్రదాయ నిర్వచనాలు, రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలు, రాజనీతి శాస్త్ర పరిధి, రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం యాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత. దీనిలో పరిచయం వచ్చేసి తెలుసుకుందాం. సాంఘిక శాస్త్రాలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో రాజనీతి శాస్త్రం అనేది ఒక ప్రధాన సాంఘిక శాస్త్రము. రాజనీతి శాస్త్రం ప్రధానంగా పౌరులు, సమాజం, సంఘాలు మరియు ప్రపంచంతో రాజ్యానికి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేయడంపై దృష్టి సారిస్తుంది. రాజనీతి రాజ్యానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించవచ్చు. ఇవి వ్యక్తి రాజ్యంలో పౌరుడిగా మారడానికి వీలు కల్పిస్తుంది. ఇది పౌరుడికి కల్పించిన హక్కులు, బాధ్యతల వంటి విషయాలను తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో ఆవిర్భవించింది. రాజనీతి శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఇక్కడ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో నాగరికత మొదట వృద్ధి చెందిన వారి గురించి తెలుపుతుంది. ఇక్కడ వచ్చేసి ఏమిటంటే ఎజీనా, ఆర్గోస్, ఏథెన్స్, కోరింథ్, స్పార్టా, థేబ్సు మొదలైనవి ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో నాగరికత మొదట వృద్ధి చెందిందని వారు వివరించారు. ఈ నగర రాజ్యాలు సార్వభౌమత్వాన్ని అనుభవించాయి. వాటిని స్వయం సమృద్ధి స్వావలంబన ఉన్నాయి. ఇది ఆస్పెంట్స్ మనం ఈ విధంగా క్లాసులు చెప్పబడతాయి.